హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చింత చిగురు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, పల్లీలు, చింత చిగురు అండి. మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు మనం కారంకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 దాకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ఆయిల్లో వేయించుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పుడు పల్లీలు తీసుకున్నాను, అవి కూడా వేయించుకొని పెట్టిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని తీసుకొని వేయించుకోవాలండి. చింత చిగురు కూడా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు మనం రోట్లో చేసుకుంటున్నామండి. ఇవాళ మనం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, అందుకే రోట్లో చేసుకుంటున్నాము. రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసి కొంచెం ఉప్పేసి మనం దంచుకోవాలి. అప్పుడు మనకి కారపొడి లాగా అవుతుంది. దాని తర్వాత కొంచెం మనం పల్లీలు వేసుకొని దంచుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా కొంచెం మనకి లెంతీగా ఉంటుందండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు దంచుకోవాలి కాబట్టి. దంచుకున్న తర్వాత నెక్స్ట్ మనం పీనట్స్, వేరుశెనగ కుళ్ళు కూడా వేసుకుంటాం కదండి. అవి వేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఇలాంటి పచ్చళ్ళు ఇష్టమైతే ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ అప్పుడప్పుడు ఇలా రోట్లో చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా ఊడు వచ్చేసాడు, నేను దంచుతాను అని కష్టపడి దంచేస్తున్నాడు. ఇప్పుడు కారపొడి అయిపోయిన తర్వాత చింత చిగురు కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా మెదుగుతుంది ఆకు. ఇలా చేసుకుంటూ ఉంటే మంచిగా మెదుగుతుంది. మీకు ఎవరికైనా చింత చిగురు పచ్చడి ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం అండి. సమ్మర్లో కంపల్సరీగా మేము తినే ఐటమ్ ఈ చింత చిగురు పప్పు పచ్చడి అండ్ చింత చిగురు ఎగ్ చేసుకుంటాం. మోస్ట్లీ మేము ఇవే చేసుకుంటాము. మ్యాంగోస్ ఎలాగో తింటాం కదండి. విజయవాడ వెళ్తే కంపల్సరీగా ఇవి తింటాము. చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ కోసుకొని తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇంకా బయట కొనుక్కోవాలి. 100 గ్రామ్స్ 100 రూపీస్ ఉంటుంది. కానీ ఇయర్లీ వన్సే కదా తినేదని కొనుక్కొని తినేయడమే తప్పదండి. ఇష్టమైనప్పుడు ఒక్కోసారి తినాలి, ఇయర్లీ వన్స్ అయినా. ఇప్పుడు మనకి పచ్చడి మెదిగిపోయిందండి మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గార్లిక్ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచుకొని, ఎల్లిపాయ తొక్కలు వచ్చేస్తాయండి మనం దంచినప్పుడు, అయితే సపరేట్ చేసేసుకొని నెక్స్ట్ మనం పచ్చడి కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనికి మనం పోపు కావాలంటే పోపు పెట్టుకోవచ్చండి, లేకపోతే ఇలాగైనా తినేసేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ రోస్ట్ చేసుకునేవి కాబట్టి పల్లీలు, ఇంకా ఎండుమిర్చి, చింత చిగురు అన్నీ రోస్ట్ చేసాం కాబట్టి ఏం పర్లేదు. ఇది మనకి ఒక 3 to 4 days అయితే బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week దాకా మనకి స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.